హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రతిభా భారతి. ఈరోజు నేను సింపుల్, టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్తో వచ్చేసానండి. అదే మసాలా టీ. చాయ్ లవర్స్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? డైలీ వన్స్ ఇలా మసాలా వేసుకొని తాగితే మనకు చాలా మంచిది టైంలో. సో ఇందుకు నేను తీసుకుంటున్నాను మిరియాలు, శొంఠి, డ్రై జింజర్. ఇది లేకపోతే పాలల్లో అప్పటికప్పుడు అల్లం దంచుకొని వేసుకోండి. దాల్చిన చెక్క అండ్ యాలకులు. సో అందరికీ అవైలబుల్లో ఉండే విధంగా నేను చెప్తున్నాను. ఈ ఒక్కటి తీసుకుంటున్నాను. కొంతమంది బిర్యానీ ఆకు, జాపత్రి, పువ్వు, లవంగం ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి అయినా పర్లేదండి, మనకు ఇవి ఉన్నా చాలు. అన్నీ మంచివే మనకు హెల్త్కి. అలా వేడిగా గొంతులో వెళ్తూ ఉంటే ఏ దగ్గు కానీ, జలుబు కానీ, బాడీ పెయిన్స్ కానీ ఇలాంటివి రావు. చాలా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. సో దీన్ని మనం ఫైన్ పౌడర్గా చేసుకొని ఒకటేసారి మనం పౌడర్ని టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. డైలీ వన్స్ కొంచెం ఇది యాడ్ చేసుకొని తాగితే ఈ టైంలో చాలా బాగుంటుందండి. టేస్టీకి టేస్టీ అండ్ హెల్తీకి హెల్తీ. సో నేను తీసుకుంటున్నాను 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్. మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేసుకోవట్లేదు. వాటర్ యాడ్ చేసుకుంటే షుగర్ తక్కువ వేసుకోవాలి. సో నేను గ్లాస్కి చొప్పున 1 స్పూన్ షుగర్ అన్నట్టు 2.5 స్పూన్ వేస్తున్నానండి. సో మీరు వాటర్ యాడ్ చేసుకునేటట్టయితే షుగర్ చూసుకొని వేసుకోవాలి. గ్లాస్కి 1 స్పూన్ షుగర్ ఓకే. టీ చాలామంది చేస్తారండి, కానీ మనము మెజర్మెంట్ ప్రకారంగా చేస్తే ఆ టేస్ట్ అనేది చాలా కమ్మగా టేస్టీగా బాగుంటుంది. ఈ మిరియాల వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. బ్రెయిన్ని చురుగ్గా పనిచేసేటట్టు చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్ కూడా తగ్గిస్తుంది. క్యాన్సర్ ఫైటింగ్ నుంచి మనకు ఈ మిరియాలు అనేది ప్రాపర్టీస్ చాలా బాగా పనిచేస్తుంది. సో డైలీ మనం 1 to 2 స్పూన్స్ మిరియాలని ఏదో ఒక రకంగా తీసుకుంటుంటే చాలా మంచిది. సో నేను ఇందులో టీ పౌడర్ వేస్తున్నాను. ఈ దాల్చిన చెక్క వల్ల కూడా చాలా మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. హార్ట్ డిసీజ్ రాకుండా రిస్క్ నుంచి కాపాడుతుంది అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ నుంచి మనల్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో నేను ఈ మసాలా కొంచెం నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి. చాలా ఘాటుగా ఉంటుంది. మీరు చిన్న టీ స్పూన్ వేసుకుంటే చాలు. ఇప్పుడు మీడియం సిమ్లో పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాలు మంచిగా మరిగించుకుంటే ఆ పాలల్లో మసాలా అంతా మంచిగా పడుతుంది. సో ఈ యాలకుల వల్ల కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. మెయిన్గా డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా చేస్తుంది. యూరినరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా రానివ్వదు. ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. క్యావిటీస్ మెయిన్గా రానికుండా చేస్తుంది. బ్యాడ్ బ్రీత్, నోటి దుర్వాసన నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. వెయిట్ లాస్ కూడా చేస్తుందండోయ్. జాయింట్ పెయిన్స్ నుంచి కూడా మనకు రిలీఫ్ ఇస్తుంది. అలాగే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, శ్వాస కష్టంగా తీసుకునే వాళ్ళు కూడా ఈ యాలకుల వల్ల మంచి రిలీఫ్ ఉంటుంది. అండ్ ఇస్నోమియా నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. ఆస్తమా, బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకు కూడా యాలకులు చాలా మంచిదండి. డిప్రెషన్లో కూడా ట్రీట్మెంట్గా యాలకుల్ని యూజ్ చేస్తారు. ఇలా ఒకటేమిటి, ఎన్నో లాభాలు ఉన్నాయి యాలకుల వల్ల. టీ ఆల్మోస్ట్ మరిగిపోయిందండి. ఇంకా శొంఠి విషయానికి వస్తే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల వాత, పిత్త, కఫంను బ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా తగ్గుతుంది. ఆకలి మంచిగా వేస్తుంది. ఫ్యాట్ని కూడా తగ్గిస్తుంది. మెయిన్గా ఫ్లూస్కి యూజ్ చేస్తారు, కోల్డ్, కాఫ్, జ్వరం నుంచి. ఇంకెందుకండి, అన్నీ ఒకటే చోట ఉన్నప్పుడు మంచిగా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడమే. ఏమంటారు? సో మీరు కూడా ఈ ఛాయ్ని చేసుకొని కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.